హరి, నువ్వైనా చెప్పు మీ ఆవిడికి. అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకుంటుంది. అర్థమైంది లక్ష్మి. జయ ఆంటీ, ఈ కాలంలో ఇలాంటివి మాటల్లో చెప్తే సరిపోదు, ప్రతి దానికి ఆధారాలు ప్రూఫ్లు కావాలి. నా ఉద్దేశం మీ మాటల్ని తక్కువ చేయాలని కాదు. ఎంతైనా తల్లి కాబోతున్న తనకి దాని గురించి కన్ఫర్మేషన్ కావాలి అని అనుకోవడం తప్పు కాదు కదా. మీరిద్దరూ చెప్పింది నాకు అర్థమైంది. అందుకే నేను ఎందుకైనా మంచిదని డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని ఆల్రెడీ నేను రెడీగా ఉన్నాను. డాక్టర్ కూడా మనకి బాగా తెలిసిన వాళ్ళే. మా అక్క ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తరచూ ఆయన దగ్గరికే వెళ్తుండేవాళ్ళం. తన విషయం ఆల్రెడీ కాల్ చేసి చెప్పేశాను, వాళ్ళు రమ్మన్నారు. సో ఇప్పుడు తనని తీసుకుని వాళ్ళ దగ్గరికే వెళ్తాను. మన బావ సూపరే. ఆయనకు మనమేం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చెప్పకముందే అన్ని చేసేస్తారు. సరే అయితే ఇక మేము బయలుదేరుతాం. ఈ శుభవార్త ఇంట్లో చెప్పి స్వీట్స్ ఇచ్చేసి వస్తాం. చెవండి, రే కిరణ్, రే లేవరా, తొందరగా లే. ఏంటి నాన్న పొద్దు పొద్దున్నే నాకు నిద్ర వస్తుంది, మీరు వెళ్ళిపోండి. లేవరా దున్నపోతా, లే. అవతల భార్య పొద్దెక్కిపోయింది, ఇంకా పడుకుంటావేంటి? లేగో. అయ్యో వదులు నాన్న, దొనపోదు అనుకో, ఇంకోటి అనుకో, నన్ను మాత్రం పడుకుని చాలు. ఇలా అయితే నువ్వు లేవరా, ఏం చేస్తానో చూడు. అయ్యో అయ్యో, సునామీ సునామీ, కొట్టుకుపోతున్నాడు, కాపాడండి కాపాడండి, కొట్టుకుపోతున్నాడు, కాపాడండి. రే 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 రే, నేను పోసిందో స్పూన్ వాటర్ రా, నువ్వేదో పెద్ద సునామీ వచ్చినట్టు బిల్డప్ ఏంటి? లే. ఏంటన్నా ఎంత పొద్దునే లేపావు? ఆయన సునామీ రాలేదని మీరే అన్నారు, ఇక్కడ భూకంపం కూడా రావట్లేదు, ఇంకెందుకు టెన్షను? రే, భూకంపం సునామీ జడివాన కంటే పెద్ద సమస్య వచ్చిందిరా. ఇదిగో, ముందు హరిచ్చిన డబ్బు ఒక అకౌంట్లో డిపాజిట్ చేయాలి, లేదంటే ఇంట్లో వాళ్ళు డబ్బు వాసన పసిగట్టేస్తారు. ఇంట్లో ఇంత డబ్బుందని తెలిస్తే అంతే సంగతులు. అయ్యో భగవంతుడా, ఇది చెప్పడానికి ఎంత బిల్లిపిచ్చావు? నేనేదో ఆకాశం విరిగిపోతుందేమో అనుకున్నాను నీ కంగారు చూసి. పొద్దు పొద్దునే నా అమూల్యమైన నిద్రను పాటు చేసావు కదా నాన్న. రే, నీ అమూల్యమైన నిద్ర రేపైనా చేయొచ్చు. ముందు పద, నేను ఎక్స్ట్రా డ్యూటీ చేయాలి, కనీసం ఈ రోజైనా చేయాలి. ఏంటి ఎక్స్ట్రా డ్యూటీయా? ఎక్కడా? ఏమైంది లక్ష్మి? ఇంకా ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అవ్వలేదు కదండి, ఇప్పుడే అందరికీ చెప్పడం అవసరమా? ఒకసారి హాస్పిటల్లో చెక్ చేయించుకోవడం మంచిది. కన్ఫర్మ్ అని జయ ఆంటీ చెప్తున్నారు కదా లక్ష్మి. అయినా ఇలాంటివి పెద్దవాళ్ళకి బాగా అర్థం అవుతాయి. ఎలాగో రేపు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం కదా, ఇంకేంటి? ఏదేమైనా ఒకసారి కన్ఫర్మ్ అయ్యాక. బట్ ఈ విషయం అమ్మ దగ్గర దాచడం కరెక్ట్ కాదు. ముందు మన వాళ్ళకి ఈ విషయం తెలియాలి. ఇలా జరిగింది, ఇంకా చెకప్ చేయించుకోలేదని చెప్తే వాళ్ళే అర్థం చేసుకుంటారు లక్ష్మి. అవును లక్ష్మి, అల్లుడు గారు చెప్పింది కరెక్టే. ఇలాంటి విషయాలు ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి ఆశలు కలలు ఉంటాయి కదా. ఈ వార్త విని ఇంట్లో వాళ్ళందరూ సంతోషపడతారు. అదే ఆనందంలో మిమ్మల్ని ఇంటికి పిలిచి ఇదివరకట్లా ప్రేమగా చూసుకోవచ్చు. అల్లుడు గారు, ఈ విషయం వెంటనే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. అలాగే అత్తయ్య. అమ్మా అఖిల, కిచెన్లో పాయసం బాక్స్ ఉంది, ఒకసారి తీసుకురావా? ఈ విషయాన్ని వెంటనే ఇంట్లో చెప్పేసి ఇంట్లో వాళ్ళందరికీ స్వీట్ తినిపించాలి. ఇదిగో బావా. అత్తయ్య, నేను బయలుదేరుతాను. లక్ష్మి, నువ్వు జాగ్రత్త. నిఖిల, అఖిల, బాయ్. జయ ఆంటీ, శుభవార్త చెప్పినందుకు చాలా థ్యాంక్స్. సరే బాబు, వెళ్ళొస్తా అత్తయ్య. నేనిప్పుడే అమ్మవారికి దీపం పెడతాను. ఈ శుభవార్త విని హరిని లక్ష్మిని వాళ్ళ అత్తయ్య ఇంట్లోకి పిలవాలి.
ఏం మాట్లాడుతున్నావు నాన్న? డ్యూటీ ఏంటి? అబ్బబ్బబ్బా. అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఈ మధ్య ఇంట్లో కూడా ఉండట్లేదు. పొద్దున్నే వెళ్తున్నారు, సాయంత్రం వస్తున్నారు. అంతసేపు బయట ఏం చేస్తున్నారు?